పరలోకమందున మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ అమూల్యమైన రక్షణనిచ్చే వాక్యాన్ని ధ్యానింపబోచు ఉంటుండగా వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ చేత, నీ కృప చేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడి నీ నామమునికే మహిమా, ఘనత, ప్రభావమును చెల్లించుకోమని ప్రభువైన యేసు క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన్న దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అనెను. తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. జాగ్రత్త. మొట్టమొదటి మానవులైన ఆదాము అవ్వలకు పుట్టిన మొదటి సంతానము కయీను, హేబెల్. కయీను పెద్దవాడు, హేబెలు చిన్నవాడు. అయితే మొట్టమొదటి మానవులైన ఆదాము అవ్వలకు సృష్టికర్త అయిన యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు తెలుసు. కనుక తమను సృష్టించిన యెహోవా దేవునిని వారు భయభక్తులు కలిగి ఆరాధన చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే హవ్వ కూడా ఆ మాట అనింది, యెహోవా దయ వలన నేను ఒక బిడ్డను సంపాదించుకున్నాను, యెహోవా దయ వలన నాకు గర్భఫలం వచ్చింది అనే మాట హవ్వ వాడింది. అంటే మొదటి జనానికి, మొదటి మనుషులైన ఆదాము అవ్వలకి దేవుడు తెలుసు. అయితే మొదటి సంతానమైన కయీను పెద్దవాడు, రెండవ సంతానమైన హేబేలు చిన్నవాడు. తల్లిదండ్రుల ఆరాధన, తల్లిదండ్రుల భక్తి చూస్తున్నారు కయీను, హేబేలు. కనుకనే బలిపీఠము కట్టి కయీను కూడా అర్పణ చేస్తున్నాడు, హేబేలు కూడా అర్పణ చేస్తున్నాడు. అయితే కయీను కూడా అర్పణ చేశాడంట, అర్పణ చేయకుండా ఉండాల. హేబేలు కూడా అర్పణ చేశాడంట. కానీ దేవుడు కయీను అర్పణను లక్ష్యాన్ని పెట్టక హేబేలు అర్పణనే లక్ష్య పెట్టాడంట. ఎందుకు? కయీను కూడా భక్తి చేస్తున్నాడు కదా. అంటే భక్తిలో పరిపూర్ణమైన భక్తి లేకపోతే దేవుడు అర్పణ అంగీకరించాడా అంటే అంగీకరించాడు. కయీను కూడా అర్పణ వేశాడంట, బలి అర్పణ చేశాడంట. కానీ దేవుడు దాన్ని తీసుకోలేదంట.
ఎందుకు తీసుకోలేదంటే గుర్తుపెట్టుకోండి ప్రేమ దేవుని బిడ్డారా, మనం పాడే పాట, మనం చేసే ప్రార్థన, మనం ఇచ్చే కానుక ఆయన మన కానుకల కోసం, మన పాటల కోసం, మన డబ్బుల కోసం చూసే పేదవాడు కాదు, పొగిడించుకోవాలనుకునేవాడు కాదు. కనుక మరి ఏం చూసి మన భక్తిని అంగీకరిస్తాడు? ఏం చూసి మన కానుకను అంగీకరిస్తాడు? ఏం చూసి మన ప్రార్థన అంగీకరిస్తాడు? ఏం చూసి మన పాటను విని సంతోషపడతాడు? మరి కయ్యను అర్పించాడుగా. సో కయ్యను అర్పణ చేసినా అంటే ఇచ్చినా అంటే పాడినా అంటే ప్రార్థన చేసినా దేవుడు దాన్ని కొట్టేశాడు. అంటే మందిరానికి వచ్చి మనం ప్రార్థన చేసినా, మందిరానికి వచ్చి మనం ఇచ్చినా దేవుడికి ఇష్టం లేకపోతే అది అంగీకార యోగ్యం కాదు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకు? ప్రేమైన దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా మానవుని యొక్క హృదయాన్ని చూస్తాడు. ఆయన మనం తెచ్చే కానుకను చూడ్డు, మన మాట ఎంత గొప్పగా మాట్లాడుతున్నాం అది చూడ్డు, మన పాట ఎంత గళముతో ఉందో అది చూడ్డు, స్వరంతో ఉందో చూడ్డు, హృదయాన్ని చూస్తాడు. లోకంలో మనకంటే బాగా పాడిన వాళ్ళు ఉన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, నిన్న మొన్న చనిపోయిన జానకి గారు, చాలా చాలా మంచి సింగర్స్ ఉన్నారు. యేసు ప్రభు పాటలు పాడారు, వాళ్ళు పాడినట్టు మనం పాడలేము. కానీ వాళ్ళ హృదయములో దేవుడు. ఈరోజు ఒక మంచి విషయాన్ని మీకు నేర్పిస్తాను, ప్రతి వారంలో లాగానే జాగ్రత్తగా. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనం భక్తి చేసేటప్పుడు లేదా మందిరంలో భక్తులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు, మంచి భక్తులు ఉంటారు, నిలువెచ్చని వాళ్ళు ఉంటారు, అందరూ కలిసి ప్రార్థన చేస్తారు. వెరీ గుడ్. కొంతమంది ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, ప్రార్థన చేసినా కొంతమంది ప్రార్థన దేవుడు అంగీకరించాడు అనేది కయ్యను విషయంలో మనకు అర్థమవుతుంది. జాగ్రత్త. ఎప్పుడైతే కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదో కయ్యూనికి కోపం వచ్చింది. ఏంటి దేవుడు నా అర్పణ అంగీకరించలేదు, నేను ఇచ్చాను కదా అని అనుకొని పక్కన వైపు చూశాడు. పక్కన వైపు చూసేసరికి హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. మీకు అర్థం కావాలంటే, కయ్యూను ఏమో చూడండి ఒకసారి, కయ్యూను పంటలో ధాన్యాలు పండిన చోట ధాన్యాలన్నీ కూడా బలిపీఠం కట్టి దాని మీద పెడితే దేవుడు ఆ అగ్నిని దేవుడు స్వీకరిస్తాడు. అగ్ని ద్వారా అది మండితే దేవుడు స్వీకరిస్తాడు. అది బలి అర్పణ అంటే ఆ రోజుల్లో. కయ్యూను యొక్క అర్పణలు ఆ పంట ధాన్యాలు మండల. హేబేలు గొర్రెలు కాపరి. హేబేలు కూడా ఒక గొర్రె పిల్ల తీసుకొచ్చి బలిపేట మీద పెట్టి కాల్చాడు. అయితే అది మండింది. ఇద్దరు పక్కన పక్కనే చేస్తున్నారు, ఇద్దరు రోజు కలిసి చేస్తున్నారు. విచిత్రం చూడండి, ఇద్దరు రోజు చేస్తున్నారు, ఇద్దరు పక్కన పక్కన చేస్తున్నారు. ఒకడు అర్పణ ఇంకొకడు చూస్తున్నాడు, అన్న అర్పణ తమ్ముడు చూస్తున్నాడు, తమ్ముడు అర్పణ అన్న చూస్తున్నాడు. కానీ ఆ రోజు మాత్రం కయ్యను అర్పణ దేవుడు మండించలేదు, తీసుకోలేదు. హేబేలు అర్పణ మాత్రమే మండించాడు, తీసుకున్నాడు. కోపం వచ్చేసింది కయ్యూనికి. సరే, నేను కూడా తెచ్చాను కదా, నా అర్పణ ఎందుకు దేవుడు స్వీకరించలేదు అని చిన్న ముఖం చిన్నబుచ్చుకున్నాడంట.
చిన్నపుచ్చుకొని జాగ్రత్తగా. ఇప్పుడు అగ్ని మండకుండా చేసింది హేబేలా దేవుడా? దేవుడు కదా. మరి కయ్యను దేవునితో సమాధాన పడాలి, దేవుని దగ్గర ఏదన్నా అడగాలి, కానీ తమ్ముడిని చంపేసి. కయ్యను తమ్ముడి వైపు చూసి అర్పణ దేవుడికి, మండించేది దేవుడు, దీంట్లో హేబేల్ ఏం చేస్తాడు? ఏం చేయడు. హేబేల్ తప్పేమీ లేదు. కానీ కయ్యను హేబేల్ని చూసి అసూయ పుట్టి చంపేశాడు. తీసుకెళ్తాడనమాట. ఒక దగ్గర తీసుకెళ్ళి, రారా తమ్ముడు అడదాకా వెళ్ళేసి వద్దాం రా అని చెప్పి తీసుకెళ్ళి చంపేస్తాడు. చంపేసినప్పుడు దేవుడు కయ్యనుతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా అతడు, నేనెరగను, నా తమ్మునికి నేను కావాలి వాడనా? దేవుడితో మాట్లాడే విధానం చూడండి ఒకసారి. దేవుడు కయ్యను సమాధానం అడుగుతున్నాడు, మాట అడుగుతున్నాడు, ఆన్సర్ అడుగుతున్నాడు. నాయన కయ్యను, నీ తమ్ముడు ఎక్కడున్నాడు? ఆయన తెలియక కాదు అడుగుతున్నాడు. అప్పుడు కయ్యను మంచి హృదయం కలిగిన వాడైతే, సరైన భక్తి కలిగిన వాడైతే, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడైతే తమ్ముడిని చంపడు, సమాధానం కూడా కరెక్ట్గా చెప్తాడు. కానీ కయ్యను ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. కయ్యను అంటున్నాడు, నాకు తెలీదా కయ్యనికి హేబేలు ఏమయ్యాడో? చంపింది కయ్యనే కదా అంటే అబద్ధం చెప్తున్నాడు. నేను ఎరుకను. ఎవరితో అబద్ధం చెప్తున్నాడు? దేవుడితోనే అబద్ధం చెప్తున్నాడు. సమస్తమును చూడగలిగిన దేవుడితోనే అబద్ధం చెప్తున్నాడు. నేను ఎరగను, నాకు తెలియదు. రెండవది, నా తమ్మునికి నేనేమన్నా కావాలి వాడనా అంటే, వాడు ఎటుపోతే అటు పోయి నేను వాడిని కాపాడాలా? నేనేమన్నా కావాలి వాడినా, వాచ్మ్యాన్ అన్నా నా తమ్ముడికి అని దేవుడి మీద ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. అంటే ఇక్కడ కయ్యను దేవుడితో అలా మాట్లాడుతున్నాడు అంటే, కయ్యను యొక్క హృదయంలో దేవుని మీద వ్యతిరేకత, దేవుని మీద అవిశ్వాసము, భక్తిహీనత ఏర్పడినట్టుగా మనకు కనబడుతుంది. ఏంటి దీనికి కారణం అంటే, కయ్యను సాతానుతో కలిశాడు. కయ్యను సాతానుతో ఎప్పుడైతే కలిశాడో, సాతాను కయ్యను యొక్క హృదయములోనికి వెళ్ళాడు. కయ్యను సాతాను యొక్క హృదయంలోకి వెళ్ళి దేవునితో అబద్ధం చెప్పేటట్టుగా, తమ్ముడిని చంపేటట్టుగా హృదయం మారిపోయింది. ప్రేమన దేవుని దగ్గర గుర్తుపెట్టుకోండి, ఒకని హృదయములో దేవుడు లేకపోయినా, ఒకని హృదయము సరిగ్గా లేకపోయినా దేవునితో కాంటాక్టింగ్ సరిగ్గా ఉండదు. మనుషుల ఎడల కూడా సరిగా ఉండదు. ఒక మనుషుని హృదయంలోనికి సాతాను యొక్క మాటలు దూరినప్పుడు, ఒక మనుషుని యొక్క హృదయంలోనికి సాతాను ఆలోచన వచ్చినప్పుడు రెండు జరుగుతాయి. ఒకటి, దేవునితో సరి అయినటువంటి సమాధానం రాదు, సరి అయినటువంటి ప్రవర్తన రాదు. అంటే అర్థమైంది చెప్తాను వినండి. ఒక మనిషి దేవునికి భయపడాల్సిన అవసరం ఉంది. ఒక మనిషి దేవుడి మాటకు లోపడవలసిన అవసరం ఉంది. దేవుడి ఆజ్ఞలకు లోపడవలసిన అవసరం ఉంది. ఇక్కడ మనం గమనిస్తే ఇంకోటి కూడా గమనించవచ్చు. ఇదే సన్నివేశం కయ్యను వాళ్ళకి అమ్మ చేసింది. కయ్యను అమ్మ చేసింది. ఎవరు కయ్యను అమ్మ? హవ్వ. ఇదే పరిస్థితి హవ్వ కూడా చేసింది. సాతానుతో కలిసినప్పుడు దేవుడి యొక్క ఆజ్ఞ అతిక్రమించింది.
సాతానుతో కలిసినప్పుడు భర్తను చంపడానికి ట్రై చేసింది. సాతానుతో కలిసినప్పుడు దేవునికి విరుద్ధంగా ఆలోచన చేసింది. చూసారా? రెండు విషయాలు మనం గమనిస్తున్నాం ఇక్కడ. ఒక మనిషి హృదయంలోనికి సాతాను ఆలోచనలు, సాతాను మాటలు ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకటి, దేవునితో సరైన భక్తి కొనసాగించలేడు. దేవుని మీద గౌరవంతో ఉండలేడు. దేవుడు చెప్పిన దానికి విధేయత చూపించలేడు. ఇంకొక మాట చెప్తాను మా జాతర. మనకి ఒక వ్యక్తి మీద ప్రేమ ఉంటేనే, ఒక వ్యక్తి మీద గౌరవం ఉంటేనే, మనకు నచ్చినా నచ్చకపోయినా ఆయన ఏం చెప్పినా చేసేస్తాం. భర్త మీద లేదా భార్య మీద గౌరవం ఉంటేనే భార్య చెప్పింది వినగలడు, భార్య చెప్పింది చేయగలడు. భర్త మీద, భార్య మీద లేదా ఒక మనిషి మీద మనకు నమ్మకం, గౌరవం లేనప్పుడు ఆ మనిషి యొక్క మాట మనం పక్కన పెట్టేస్తాం కదా. కయీను విషయంలో అదే జరిగింది. దేవుడు ముందుగానే చెప్పాడు హవ్వతో, కానీ హవ్వ దేవుడి మాటను పక్కన పెట్టింది. కయీను విషయాన్ని కూడా మనం చూస్తున్నప్పుడు హేబేలు, కయీను ఇద్దరు కొంచెం ముందు బాగా ఉన్నారు. కానీ తర్వాత కయీను అంట సాతానుతో కలిసినప్పుడు దేవుడితో సంబంధం దెబ్బతినింది. సాతానుతో కలిసినప్పుడు తన ఎదుట ఉన్నటువంటి తమ్ముడు మనుషుడితో సంబంధం దెబ్బతినింది. ఓకే, రైట్, బాగుంది. కయీను ఈ విధంగా సాతానుతో కలిసినప్పుడు దేవుడితో సంబంధం దెబ్బతినింది. మనుషుల ఎదుట మనుషుల ఎడల ప్రవర్తన కూడా మారిపోయింది. అది కయీను జీవితం. కానీ నేను ఇక్కడ కయీను గురించి చెప్పాలనుకోలే, హేబేలు చేసిన తప్పు గురించి చెప్పాలనుకున్నా. ఏంటండి, హేబేలు నీతిమంతుడు కదా, నీతిమంతుడే. హేబేలు మంచోడు కదా, మంచోడే. ఎవరైనా నేనన్నా చెడ్డోడే, నేను చెప్పాలి అది అవినీతిపరుడు అని. హేబేలు చేసిన ఒక భయంకరమైన బట్టి పొరపాటు అనండి, తప్పు అనండి, దానివల్ల ఏం జరిగిందో మీకు చెప్తాను. నేను అదే ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్. ఇదంతా మీకు పరిచయం చేశాను. కయీను జీవితాన్ని, హేబేలు జీవితాన్ని పరిచయం చేశాను. నేను చెప్పాలనుకున్న పాయింట్ రెండు విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు మీకు అర్థం కావడానికి ఈ విషయం నీకు పరిచయం చేశాను. ఎగ్జాంపుల్, సరే, కయీను సాతాను యొక్క మాట విని దేవుడికి వ్యతిరేకంగా అయ్యాడు, తమ్ముడిని చంపేశాడు. ఓకే, ఇప్పుడు తమ్ముడి యొక్క రక్తము, హేబేలు యొక్క రక్తము కింద భూమి మీద పడి ఆ రక్తము దేవుడికి ప్రార్థన చేస్తుంది. ఆ రక్తం అంట దేవుడికి ప్రార్థన చేస్తుందంట. చూడండి ఒకసారి 11వ వచనం చదవండి. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెలిసిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేదపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నెయ్యదు. నీవు భూమి మీద దిగులు పడచ్చు, దేశ దిమ్మరివై ఉందువు అని నేను జాగ్రత్తగా పాఠం. కయీనుకి ఏమైందంటే, కయీనుకి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, కయీనుకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, కయీనుకి అసలు ఏమైందంట అంటే, నీవు శపింపబడిన వాడవదువు. శపింపబడినోడు అయిపోయాడంట కయీను. శపింపబడినోడు అయిపోయాడంట. నెంబర్ 1. నెంబర్ 2, నీవు నేలను సేదపరచినప్పుడు అది తన సారమును ఇక మీద టెయ్యదు. కయీను పొలం దున్నేటప్పుడు అంట మంచి పంట పండదంట, సరైన ఫలము, తిండి రాదంట. నెంబర్ 2, తిండి సరిగ్గా దొరకదు. శాపగ్రస్తుడు అయిపోయాడు కాబట్టి తిండి కూడా సక్రంగా దొరకదంట, పంట కూడా సక్రంగా పండదంట. 2. 3వది, నీవు భూమి మీద దిగులు పడచ్చు. దిగులు ఎప్పుడు చూసినా దిగులు ఉంటుందంట కయీను జీవితంలో. బాధలే బాధలు, చింత, దిగులు. 3. 4, దేశ దిమ్మరివై ఉందువు. అంటే కొన్ని రోజులు ఇక్కడ ఉంటే ఇంకో చోటకి వెళ్ళిపోతాడు.
తరం పడతాడు. అక్కడ కొన్ని రోజులు ఉంటే ఇంకో చోటకి వెళ్ళిపోతాడు, తరం పడతాడు. ఇంకో చోటకి వెళ్తే అక్కడి నుంచి ఇంకో దేశ దెమ్మరి పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉంటాడు అనమాట. ఈ 4 శాపాలు కయ్యనికి తగిలేవి. ఎందుకు? కయ్యను చేసింది పాపమే, కానీ హేబేలు ఒకటి చేశాడు. హేబేలు ఒక పని చేశాడు. ఆ హేబేలు చేసిన పని వలన ఇది జరిగింది. ఏం చేశాడో చెప్తాను కూడా. 11వ వచనం చదవ. 10వ వచనం. అప్పుడైనా నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఏమని మొరపెడుచుంది హేబేలు రక్తం దేవుడికి? చెప్తాను జాగ్రత్తగా. ఎప్పుడైతే హేబేలును కయ్యను చంపేశాడో, హేబేలు చనిపోయాడు. హేబేలు చనిపోయిన తర్వాత అతని రక్తం భూమి మీద పడింది. ఆ భూమి మీద పడిన రక్తం దేవుడికి మొరపెట్టింది. ఏమని మొరపెట్టింది అంటే, దేవా చూడు, మా అన్న నన్ను చంపేశాడు, నా అన్న నన్ను చంపేశాడు, వాడిని వదలకు, వాడిని నాశనం చేయి, వాడిని నువ్వు భూమి మీద భయంకరమైన శాపగ్రస్తుని చేయని చెప్పి హేబేలు తన అన్న గురించి దేవుడికి ప్రార్థన చేశాడు. హేబేలు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, మరి హేబేలు నీతిమంతుడు కదా, హేబేలు మంచోడు కదా, హేబేలు భయభక్తులు కలిగినోడు కదా, దేవుడు కాదనలా. న్యాయం ఉంది, దాంట్లో న్యాయమే ఉంది. అన్న తమ్ముడిని చంపేశాడు, న్యాయమే ఉంది. కానీ హేబేలు ఏం చేశాడంటే, దేవా మా అన్నని శాపగ్రస్తుణ్ణి చేసేసి, వాడు ఎలాంటి బాధలు పడాలంటే భూమి మీద ప్రతిరోజు ఏడవాలి, నాశనం అయిపోవాలి, వాడు మంచి తిండి తినకూడదు, వాడు దేశ దిమ్మిరై పిచ్చోళ్ళలాగా తిరగాలి అని చెప్పని హేబేలు దేవుడికి ప్రార్థన చేశాడంట. అవునా హేబేలు? అవును ప్రభువా. ఏం క్షమాపణ ఏం లేదా? వద్దు, క్షమించే విజయం లేదు, ఏసేవాడిని. అవునా? సరే అయితే హేబేలు, మీ అన్నని శాపగ్రస్తులు చేయమంటావు. అవును. మీ అన్నకి తిండి దొరకకుండా చేయమంటావు. అవును ప్రభువా. మీ అన్న పిచ్చోళ్ళకి తిరగాల. అవును ప్రభువా. ఇదంతా నాకు కావాలి. నీకు కావాలా? కావాలి ప్రభువా. సరే. హేబేలు ప్రార్థన విని దేవుడు కయీను అలా చేసేసి, కయీను పాపే, కానీ హేబేలు యొక్క ప్రార్థన ఫలితం కయీను బ్రతికాడు. కయీను దుర్మార్గుడే, కానీ హేబేలు దేవుణ్ణి ఒక మాట అడుగుంటే ఎలా ఉండేది? దేవా, ఇప్పుడు ఏదో సాతాను మాట విని ఇట్లాంటి పని చేశాడు దేవా, తెలుసో తెలియక చేశాడు, ఓకే నేను క్షమిస్తున్నాను దేవా, నా అన్నే కదా, వాడికి మంచి మనసి, వాడికి మారు మనసి, వాడిని క్షమించు, వాడి బతుకు బాగుండాలి, వాడిని నరకానికి పంపించొద్దు, నా అన్నే కదా అనుంటే ఎలా ఉండేది? అపోస్తలుల కార్యము 7వ అధ్యాయం 54 నుంచి చదువు. 54 నుంచి. ఇక్కడ స్టెఫెన్ గురించి మాట్లాడుతున్నాం మనం. స్టెఫెన్ గురించి మాట్లాడుతున్న సందర్భం జాగ్రత్త. స్టెఫెన్ ఎవరు? యేసు ప్రభు యొక్క విశ్వాసి. యేసును నమ్మిన వాడు స్టెఫెన్. ఈ స్టెఫెను యేసు ప్రభు గురించి తన ఎదుట ఉన్న జనాలందరికీ సువార్త చెప్తున్నాడు. నిజమైన దేవుడు, పునరుత్థానుడైన దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు, పాపాన్ని తీసే దేవుడు యేసయ్య అని చెప్పి సువార్త చెప్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కోపం వచ్చేసింది. ఏంటి, యెహోవా దేవుడు కాదా? యేసు ప్రభు కొత్త దేవుడా? యేసు ప్రభు మేము నమ్ముకుంటే రక్షణ? అర్థం కాల వాళ్ళకి. కోపం వచ్చేసి ఈ స్టెఫను వైపు చూస్తూ స్టెఫను మాటలు విని పండ్లు కొరికారంట.
స్టెఫను మీద. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరు చూచి దేవుని మహిమయు యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపాడు. అక్కడ హేబేలుని కనియను చంపాడా? చంపాడు. హేబేలు ఏం చేశాడు? ఇక్కడ స్టెఫానుని జనాలు చంపుతున్నారా? చంపాడు. కానీ స్టెఫాను ఏం చేశాడు? అక్కడేమో హేబేలు అన్నని శపించే ప్రభువా, పిచ్చోళ్ళలాగా తిరగాలి ప్రభువా, వాడు బాగుండకూడదు ప్రభువా, వాడు నాశనం అయిపోవాలని ప్రార్థన చేశాడు దేవుడికి. ఇక్కడ స్టెఫాన్ని కొట్టారు, ఇక్కడ చంపారు. ఆ చంపిన వాళ్ళల్లో, చంపడానికి సహకరించిన వాళ్ళల్లో పౌలు గారు కూడా ఉన్నారు. అపోస్తులుడైన పౌలు, ఎవరు? అపోస్తులుడైన పౌలు కూడా ఉన్నాడు. చదవండి, ఆ మాట కూడా ఉంది, చదవండి. పట్టణపు వెలుపలకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని. ఏనే పౌలు గారు ముందు పేరు సౌలు. అపోస్తులుడైన పౌలు గారి ముందు పేరు సౌలు. యేసును నమ్మిన తర్వాత పౌలుగా మార్చబడింది. ఈ పౌలు గారు యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. పౌలు గారు సాక్ష్యం ఉన్నాడు. స్టెఫాన్ని చంపేటప్పుడు వాళ్ళందరూ రాళ్లతో చంపేటప్పుడు, ఆ స్టెఫాన్ని చంపేటప్పుడు, ఆ రాళ్లతో కొట్టేటప్పుడు, ఆ రాళ్ళు పడినప్పుడు ఆ రక్తం అంతా వాళ్ళ బట్టల మీద పడకుండా ఆ రాళ్లతో కొట్టే చంపే వాళ్ళ బట్టలంతా అంట ఇదిగో పౌలు చూస్తా ఉండని చెప్పి పౌలు దగ్గర పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. 60 అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము అని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. జాగ్రత్తగా ముగిస్తున్నాను. ఆ రోజు కయీను హేబేలును చంపినప్పుడు హేబేలు దేవునికి చేసిన ప్రార్థన, మా అన్నను నాశనం చేసి, మా అన్నను పిచ్చోడిని చేసి, వాడు దేశ తిమ్మరై చూస్తుంటే నేను సంతోషపడాలి, వాడు పిచ్చోడిలాగా తిరుగుతుంటే నేను చూసి ఆనందించాలి, వాడు ఆకలితో ఏడుస్తుంటే నేను చూసి సంతోషించాలన్నాడు దేవుడు. కానీ స్టెఫెన్ ఏమన్నాడు తెలుసా? మోకాళ్ళుని ప్రభువా ఈ పాపము నన్ను చంపుతున్నారు వీళ్ళందరూ, పౌలు కూడా ఉన్నాడు, ఈ పాపము వాళ్ళ మీద మోపకు ప్రభు, వాళ్ళని క్షమించు అన్నాడు. అందుకే ఒకవేళ ఆ రోజు స్టెఫన్ ఈ ప్రార్థన చేసు, స్టెఫన్ కూడా నీతిమంతుడే, స్టెఫన్ కూడా మంచి భక్తిపరుడే. ఆ రోజు ప్రభువా నన్ను ఎవరైతే చంపారో ఈ చంపిన వాళ్ళల్లో ఒక్కడు కూడా బతకూడదు, మొత్తం నరకానికి వెళ్ళిపోవాలి అని దేవుడికి ప్రార్థన చేస్తుంటే దేవుడు తీర్చేవాడే ప్రార్థన. అందుట్లో పౌలు కూడా ఉన్నాడు. స్టెఫను పౌలుని క్షమించకుండా ఉంటే ఈరోజు 14 పత్రికలు వచ్చాయి కాదు. స్టెఫను పౌలును క్షమించకుండా ఉంటే ఒక గొప్ప భక్తుడు బయటకు వచ్చేవాడు కాదు. ఎలాంటి పత్రికలు రాశాడు, ఎంత మందిని రక్షించాడు మారిన తర్వాత పౌలు గారు. కారణం ఏంటో తెలుసా? స్టెఫన్ ప్రార్థన. ఈ మాదిరి యేసు చూపించాడు స్టెఫన్కి సిలువలో. పాఠం పెద్దది కాబట్టి 2వ భాగంతో దేవుని చిత్తం మీద మరో చెప్తాను. ఇక్కడ మనం తెలుసుకున్న నీతి ఏంటంటే,
హేబేలు నీతిమంతుడైన తన అన్న నాశనాన్ని కోరుకున్నాడు. పాపమే చేశాడండి కయీను. అయితే నాశనం అయిపోయి నరకానికి పోవాలని కోరుకుంటావా? బాధపడుతుంటే ఆనందిస్తావా? హేబేలు చేసిన తప్పది. ఒకవేళ ప్రభువా మా అన్న మనసు మార్చండి, వాడికి మంచి బుద్ధి అని ఉంటే, వాడికి మంచి జీవితం ఈ ప్రభువా అని ఉంటే అలా ప్రార్థన చేసి చేయొచ్చు కదా. స్టెఫను కూడా చేశాడు కదా. తనను చంపుతున్న వారి వైపు చూసి వీళ్ళని క్షమించు ప్రభువా అన్నాడు స్టెఫను. తన అన్నను చూసి వీడిని నాశనం చేసే ప్రభు అన్నాడు హేబేలు. వీళ్ళిద్దరు ఎవరు బెస్ట్ చెప్పండి? అందుకే పాట కూడా ఒకటి, యేసు రక్తమే క్షమించమని అడుగుతుంది, హేబేలు రక్తము శిక్షించమని అడుగుతుంది. నీ ఎడల తప్పిదములు చేసిన వారిని ఏమని అడుగుతున్నావు? ఏమని కోరుకుంటున్నావు? అది పాట. నువ్వు హేబేలు లాగున్నావా, స్టెఫన్ లాగున్నావా? హేబేలు నీతిమంతుడే, హేబేలు పాపి అని నేను అండాలా, కానీ క్షమించే గుణం లేనందువలన తన అన్న నాశనానికి కారకుడే. తన అన్న నాశనం అయితే చూడాలనుకున్నాడు, కానీ స్టెఫను నీతిమంతుడే, తనను చంపుతున్న కొడుతున్న వాళ్ళని క్షమించాడు. కాబట్టి అందులో నుంచి, ఆ భక్తిహీనులలోంచి పౌలు అనే ఒక వ్యక్తి గొప్ప భక్తుడే. ఈరోజు నీ ఎదుట ఉన్న వాళ్ళని ఎడల తప్పులు చేస్తుండొచ్చు, వాళ్ళని క్షమించకపోతే వాళ్ళలో ఒక మంచి భక్తుడు రాడేమో, క్షమిస్తే వాళ్ళ నుంచి ఒక మంచి భక్తుడు వస్తాడేమో. నరకానికి వెళ్ళిపోతే నీకేమానందం, నాకేమానందం. దేశ దిమ్మరై పిచ్చోళ్ళకి తిరిగితే నీకేమానందం. మనం పరలోకానికి వెళ్ళిపోతాం, బాగుంది. కయీను ప్రేమ కాదు, క్రీస్తు ప్రేమ అది కాదు. యేసు అన్నాడు, వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు, వీరిని క్షమించు. దట్ ఈస్ ద లవ్. అది ఎవరి హృదయంలో ఉంటుందో వాళ్ళలో క్రీస్తు ఉంటాడు. నువ్వు ఎదుటివాడిని నువ్వు క్షమించలేకపోతే నీలో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? స్టెఫన్ ఎక్కడ ఉన్నాడు? స్టెఫన్ లాంటి మనస్సు, క్రీస్తు లాంటి మనస్సు మనకుంటేనే మన పాట దేవుడి దగ్గరికి వెళ్తాడు. మన ప్రార్థన దేవుడి దగ్గర, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎదుటోడి నాశనాన్ని కోరుకుంటున్నావా, మంచి కోరుకుంటున్నావా చూసుకో. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కయీను హేబేలు నీతిమంతుడే, కానీ అన్న శాపానికి ప్రార్థన చేసి. స్టెఫను నీతిమంతుడే, కానీ పాపుల మారు మనసుకు ప్రార్థన చేసి. ఏది గొప్పది చెప్పు కదా. ఈ పాఠం మన కన్నులకి తెరవాలి. మనలో కూడా లోటుపాట్లు జరుగుతాయి, చేస్తారు. ఎవరు నీతిమంతులు లేడు ఇక్కడ ఎవ్వడు లేడు నాతో సార్. పొరపాట్లు ఉంటాయి మన దగ్గర. అయితే యేసు మనకేం నేర్పించాడు? నాశనం అయిపోమని ప్రార్థన చేయడం నేర్పించాడా? బాధపడుతుంటే ఆనందపడు అని నేర్పించాడా? శత్రువులను క్షమించుడి. ఈ పాఠం మీ హృదయంలోకి వెళ్తే నువ్వు బాగుంటావు, పరలోకానికి వెళ్ళిపోతావు. కానీ నువ్వు చేసిన ప్రార్థన వలన ఒకడు నరకానికి వెళ్తే, నువ్వు క్షమించకపోవడం వల్ల ఒకడు నరకానికి వెళ్తే దానికి బాధ్యత ఎవడు? నువ్వే, మనమే.
దేవునికి మహిమ కలుగుగాక.